యువతకు స్ఫూర్తి గాథ నేతాజీ ప్రేమ కథ. లవ్ స్టోరీలు ఎవర్ గ్రీన్, యూత్ బాగా కనెక్ట్ అవుతారు. నేతాజీ లవ్ స్టోరీ ఇన్స్పిరేషనల్, యువత స్ఫూర్తి పొందుతారు. స్వాతంత్ర్య పోరాటాన్ని తనదైన శైలిలో నడిపిన సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగత జీవితంలోనూ నాటి నేటి యువతీ యువకులకు అంతే ఆదర్శంగా నిలిచారు. జన్మభూమిని ఎంత ప్రేమించారో మనసుకు నచ్చిన వ్యక్తిని కూడా అంతే ఆరాధించారు. చివరికి దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేశారు. తద్వారా సమాజంలో ఉన్నతమైన విలువలను నింపారు. భరతమాతను బ్రిటిష్ బందీఖానా నుంచి విడిపించేందుకు సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న ఈ వీరుడు ఓ సున్నిత మనస్కుడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. యువతను స్వరాజ్య పోరాటం వైపు నడిపించిన ఈ నాయకుడు తన ప్రేయసి కోసం ఏకంగా 167 లేఖలు రాశారంటే ఆయన ఆమెను ఎంత సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని పిలుపునిచ్చిన ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి గగన సిగలకెగసి కనుమరుగైపోయినా ఇప్పటికీ కళ్ళు చెమర్చే తన ప్రేమ కథలో హీరోగానే అభిమానం సంపాదించుకుంటున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రియల్ లవ్ స్టోరీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనకు తెలిసింది నేతాజీ జీవితంలోని ఒక వైపు మాత్రమే. ఈ పార్ట్ 1 ఎంత గొప్పగా ఉంటుందో ఆయన లైఫ్ లోని మరోవైపు కూడా అంతే గ్రేట్ఫుల్ గా ఉంటుంది. పైకి గంభీరంగా కటువుగా కనిపించే సుభాష్ చంద్రబోస్ లోపల మాత్రం చాలా సెంటిమెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. రొమాంటిక్ ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువేనని ఆయన రాసిన లెటర్లను బట్టి తెలిసిపోతుంది. 1934 శాసనోల్లంఘనోద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో నేతాజీ ఆ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లాడు. అక్కడ ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేకపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం యూరోప్ లోని ఆస్ట్రియా రాజధాని వయన్నాకు పంపించింది. దీంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే స్థానికంగా ఉండే భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండియాలో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని నేతాజీ భావించారు. ఇందుకోసం ది ఇండియా స్ట్రగుల్ అనే బుక్ రాశారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఎమిలీ షెంకెల్ అనే ఒక సహాయకురాలి అవసరం పడింది. ఆమెతో పరిచయం నేతాజీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. సుభాష్ చంద్రబోస్ ఎమిలీ షెంకెల్లితో ప్రేమలో పడ్డారు. ఆమెలోని చురుకుదనం, పనితనం, ముక్కుసూటితనానికి నేతాజీ ఫిదా అయ్యారు. ఎమిలీ షెంకెల్ ని ఆడపులి అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇద్దరి మధ్య 11 ఏళ్ల వయసు తేడా ఉన్నా మనసులు కలిశాయి. ఎమిలీని ప్రేమిస్తున్న విషయాన్ని ముందుగా సుభాష్ చంద్రబోసే వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. వాళ్లను నేతాజీ తన మాటలతో, మంచితనంతో ఒప్పించారు. ఇప్పటి వరకు నేను నా దేశాన్ని మాత్రమే ప్రేమించాను. నా దేశంపై నాకెంత ప్రేమ ఉందో నీపైన అంతే ప్రేమ ఉంది అని సుభాష్ చంద్రబోస్ ఎమిలీతో అన్నారు. అదే సమయంలో ఫ్రీడమ్ మూవ్మెంట్ పైన చాలా క్లారిటీతో ఉన్నారు. నా దేశం కోసం నేను చేసే స్వాతంత్ర్య పోరాటమే నాకు మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతి స్థానం నీదేనని ఎమిలీకి స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ తన ప్రియురాలి ఎమిలీకి లేఖలు రాయడం మాత్రం ఆపేవారు కాదు. ఆ లెటర్లలో నేతాజీ రాసిన కొన్ని వాక్యాలు ఆయనకు ఆమెపై ఉన్న ప్రేమకి అద్దం పడతాయి. సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా మనసు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానో అక్షరాల్లో వ్యక్తపరచకుండా ఆగలేకపోతున్నాను. నువ్వు నా హృదయ సామ్రాజ్యానివి అని అభివర్ణించారు. నేను బతికుండా చనిపోయినా, జైల్లో ఉన్నా, బయట ఉన్నా నువ్వెప్పుడూ నా మనసులోనే ఉంటావని రాశారు. ఈ జన్మలో కలిసి ఉండలేకపోతే వచ్చే జన్మలోనైనా కలిసుందామని ఆకాంక్షించారు. వయన్నా నుంచి ఇండియాకి వచ్చాక కూడా సుభాష్ చంద్రబోస్ ఎమిలీకి లెటర్లు రాయడం కొనసాగించారు. ఆస్ట్రియాలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నేతాజీ ఎమిలీ దంపతులకు అనిత అనే ఒక కూతురు పుట్టారు. ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నప్పటికీ ఈ దంపతులు కలిసిన్నది మాత్రం చాలా తక్కువ రోజులే. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఎమిలీ తమ పెళ్లి విషయాన్ని 1993 వరకు ఎవరికీ వెల్లడించలేదు. సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవడు సుగత్ బోస్ రాసిన ఓ పుస్తకంలో నేతాజీ వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలు ఉన్నాయి. భర్తను కోల్పోయిన ఎమిలీ తన చివరి శ్వాస వరకు ఆయన జ్ఞాపకాలతోనే గడిపారు. భర్తకు ఇచ్చిన మాటను గౌరవించి తన ప్రేమ, పెళ్లి గురించి బయటి ప్రపంచానికి తెలియనీయలేదు. తెర వెనకే బతికారు. చిన్న ఉద్యోగం చేస్తూ కూతుర్ని జర్మనీలోని పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దారు. ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఎదురైనా నేతాజీ కుటుంబానికి చెప్పకుండా తనలో తాన్ని దాచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంతరంగికురాలిగా ఉండిపోయారు. వయసుతో పాటు సహజంగానే కొన్ని సంఘటనలకు జీవితంలో ఎదురయ్యే వ్యక్తులు, ఆకర్షితులయ్యే యువతీ యువకులు లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు సాగాలనే సందేశాన్ని నేతాజీ ఆదర్శవంతమైన ప్రేమ కథ పరోక్షంగా చాటి చెబుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో